వాళ్ళ ఇరాన్ ఆధీనంలో ఉంచుకున్నంత కాలం ఈ 39 కిలోమీటర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, దే నో దట్ వరల్డ్ ఎకానమీస్ కానీ లేదంటే మిగిలిన కంట్రీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళతో నెగోషియేట్ చేయడానికి వస్తాయి. అలాగే వాళ్ళు ఈ వార్లోని ఓటమి పాలవుతారని వాళ్ళకి క్లియర్గా ఇరాన్కి ఒక స్ట్రాటజీతోనే ముందుకు వెళ్ళారు. బికాస్ ఇరాన్ జోగ్రఫికలీ ఇట్ ఈస్ అ కాంటినెంట్లో పవర్ఫుల్ కంట్రీ. సో వేరస్ యుఎస్ is not a continental power in this particular geography. రైట్ అండి, మాట్లాడదాం. లక్ష్మణ్ గారు మీరేమంటారు? ఇక్కడ ట్రంప్ తగ్గారని అనుకోవచ్చా, ఇరాన్ కొంత నెగ్గింది అనుకోవాలా, లేదంటే భారత్ శాంతి మంత్రం ఇక్కడ వర్కౌట్ అయిందని అనుకోవాలా? ఏ విధంగా చూడాలి లక్ష్మణ్ గారు? అంటే భారత్ ప్రధానమంత్రి గారు కూడా ఇరాన్ అధ్యక్షులు మాట్లాడారు అనేది వార్తలు వచ్చాయి. ఇరాన్ సంప్రదింపులు మేము చేయటం లేదని ఇప్పుడు చెప్తున్నప్పటికీ కూడా 2 రోజుల నుంచి ట్రంప్ మాత్రము సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పాడు. ఒక 5 రోజుల లోపల సంప్రదింపులు సక్సెస్ కావచ్చు అని కూడా చెప్తున్నాడు. అయితే మేము నమ్మము ట్రంప్ యొక్క మాటల్ని. ఒకటి చెప్పి ఒకటి చేస్తాడు, మమ్మల్ని ఏమైనా మోసం చేసి మళ్ళీ దాడులు ఏమైనా చేస్తాడేమో, కాబట్టి మేము అప్రమత్తంగా ఉంటాము, జాగ్రత్తగా, వెంటనే నమ్మము అనేటువంటి పద్ధతిలో ఇరాన్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని ట్రంప్ మళ్ళీ ఖండించాడు. ఆ ఇరాన్ యొక్క మీడియా సంస్థలు తప్పుదారి పట్టిస్తున్నాయి, వాస్తవంగా చర్చలు జరుగుతున్నాయి కూడా ఆయన. సరే, ఏది ఏమైనా కూడా ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేసింది ఇరాన్ మీద. సో ఇజ్రాయెల్ ఆపలేదు. మళ్ళీ ఇజ్రాయెల్ని మీడియా సంస్థలు కూడా ఇజ్రాయెల్ నుంచి ఏం చెప్తున్నాయి, అది అమెరికా నిర్ణయము, మా నిర్ణయం కాదు ఇంకా అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఏది ఏమైనా కూడా ఇవాళ ట్రంప్ ఎందుకు ఒక స్థాయి నుంచి కిందికి దిగజారాడు అంటే, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయన మీద బాగా ఒత్తిడి వచ్చింది. ఎందుకు అంటే, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ యొక్క పరిస్థితి ఏంటి, ఆయిల్ బిజినెస్ అంటే అది జరగంది, ఆ దేశాలు నడవడం కష్టం. అవన్నీ కూడా వాటి మీదనే ఆధారపడింది పూర్తిగా. ఎయిర్ బేసెస్ కానీ లేకపోతే ఆయిల్ బేసెస్ మీద కానీ అమెరికాకు సంబంధం ఉన్నాయి. అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నా కూడా, అమెరికా ఆయిల్ బేసెస్ ఉన్నా కూడా వాటి మీద ఇరాన్ దాడులు చేసింది. ఇది మొత్తం పశ్చిమాసియా సంబంధించిన అన్ని దేశాల మీద దాదాపు. సో ఈ పశ్చిమాసియా దేశాలు ఎవరి మీద కోపం వస్తాయి? అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది కాబట్టి ఇరాన్ పగ తెచ్చుకోవడానికి మాకు ఇబ్బందులు కల్పిస్తున్నప్పుడు మనం ఏమిటే అమెరికానే క్వశ్చన్ చేయాలి. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. బాగా ప్రెజర్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా పరిస్థితి ఏంటి, ఇందాక మేడం వివరించినట్టు అక్కడ కూడా గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, ఎగుమతులు దిగుమతులన్నీ స్టాగ్నేషన్ అంటే ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఈ గల్ఫ్ కంట్రీస్ సంబంధించిన కూడా అంటే పశ్చిమాసియా దేశాల యొక్క ఎగుమతులు దిగుమతులు ఆగిపోయి ఉన్నాయి. చైనా, రష్యా కూడా అదే పరిస్థితి. సో ఐరోపన్ కంట్రీస్ పరిస్థితి కూడా అలాగే. ఈ పరిస్థితుల్లో ఒత్తిడి ఇరాన్ మీద కూడా పెరిగింది, ఒత్తిడి అమెరికా మీద కూడా పెరిగింది. అయితే ఇజ్రాయెల్ మీద ఏంటంటే అమెరికా ఆపేస్తే ఇజ్రాయెల్ ఆటోమేటిక్గా ఆపేయాల్సి వస్తుంది. అది కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా మీద ఆధారపడే దానికి దిగింది తప్ప సొంతంగా అది దిగలేదు. సో ఇప్పుడు ఓవరాల్ గా ఏమిటంటే కొంత ఉపశమనం చూసాం కదా. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధర వెంటనే తగ్గింది. ఇంకా స్టాక్ మార్కెట్ మనం చూసాం కదా, ఈ యొక్క 25 రోజుల యుద్ధ కాల మాన పరిస్థితుల్లో లక్షల కోట్లు ఆవిరైపోయాయి స్టాక్ మార్కెట్ లో. ఇవన్నీ కూడా ఏ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమయ్యేటువంటి రోజులు దగ్గరలో పడతాయి కదా. ఇలాగే కొనసాగితే యుద్ధం అంటే ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఈ వ్యాపారం సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవాళ గ్లోబల్ లెవెల్లో నడుస్తున్నాయి. ఏ దేశంలో కూడా మనం రష్యా నుంచి మనం కూడా దిగుమతి చేసుకుంటాం, అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటాం, చైనా నుంచి చేసుకుంటాం, అలాగే మనం కూడా ఎగుమతి చేస్తాం. అమెరికా నుంచి మనం అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటాం, మనం కూడా ఎగుమతి చేస్తాం. ఇక్కడ ఈ
పశ్చిమాసియా దేశాల పరిస్థితి అదే. మెల్లగా దుబాయ్, ఖతర్ ఇవన్నీ కూడా అంటే లక్ష్మణ్ గారు మొదటి నుంచి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెడుతున్నారు, మొదటి వ్యాపార నుంచి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నారు. ఒకటే అందరికీ సో doubt. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లక్ష్మణ్ గారు గ్లోబల్ వార్మింగ్ అనేది వచ్చింది ఇప్పుడు. లేకపోతే ఏమైపోతుంది అంటే అన్ని దేశాలకు ఎఫెక్ట్ పడుతుంది ఇది. ఒక ఇరాన్కి కాదు. ఇరాన్ ఏముంది, మేము తట్టుకోగలం, సంవత్సరమైనా మేము యుద్ధం చేస్తాం, మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, ఈ డ్రోన్లు ఉన్నాయి, అన్ని వాళ్ళు మరి వాళ్ళ ఎట్లా భద్రం చేసుకున్నారో వాళ్ళ యొక్క ఆ దేశ పరిస్థితి మనకు తెలియదు. సంవత్సరమైనా మేము యుద్ధం చేస్తామని ప్రకటించారు. లక్ష్మణ్ గారు ఒక మాట, అందువల్ల వాళ్ళు ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో విధంగా అమెరికాను టార్గెట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ట్రంప్ ఇంకా పరిస్థితి చేయి దాటే పరిస్థితి వస్తున్నది కాబట్టి దారికి వచ్చాడేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఓకే, అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ట్రంప్ వైఖరి, మాట తీరు అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా లేదు. తారీఫ్ నుంచి చూసుకుని తారీఫ్ల గురించి మనం మాట్లాడుకున్నా, ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే చర్చలు జరుగుతున్నాయి, కొనసాగుతాయి, 5 రోజులు స్మాల్ బ్రేక్ అన్నా కూడా ఇరాన్ మీడియా దాన్ని ఒప్పుకోవడం లేదు. దానికి అది ఒప్పుకోకపోగా కూడా ఒక మాట అంది, ఎలాంటి చర్చలు జరగలేదని చెప్తూ కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు, ట్రంప్ నమ్మడానికి లేదన్నారు. దాని మీద మీరేమంటారు? అంతే కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే విశేష అధికారాలు అమెరికా యొక్క రాజ్యాంగం ప్రకారం విశేష అధికారాలు అధ్యక్షునికి ఉన్నాయి. కాకపోతే దాన్ని సిస్టమ్ ప్రకారం తర్వాత ఆమోదించాలి, తిరస్కరించాలి, ఇవన్నీ జరుగుతాయి. కానీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాలు ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అసలు ఆలోచన ఎలా ఉందో ఎవరికి ఏమి తెలియటం లేదు. మనకు పాకిస్తాన్ విషయంలో ఏం చెప్తున్నాడు, నేనే ఆపే యుద్ధం అంటాడు. మరి ఏం చెప్పాలి? తర్వాత ఒకసారి మన సుంకాలు పెంచేశాడు దిగుమతుల మీద, మనం పంపేటువంటి వాటి మీద భయంకరంగా సుంకాలు పెంచాడు. సో ఎవరు ఆ నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే మనకు ఇక్కడైతే మన ఇండియాలో పార్లమెంటు సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. ఏది చేయాలన్నా కూడా ఆన్సరబుల్ పార్లమెంటు ఇవన్నీ జరుగుతాయి. అక్కడ ఆన్సరబుల్ అనేది ముందు ఆయన నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆన్సరబుల్ అవుతుంది, తర్వాత మేనేజ్ చేయగలుగుతారు. తర్వాత ముందు సుప్రీంకోర్టే సుంకాలు అది చట్టవిరుద్ధమని చెప్పింది. సో ఆయన ఇవన్నీ ఆయనకు తెలియదా? లక్ష్మణ్ గారు ఒక్కసారి మీది ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందండి, కరెక్ట్ కాదు కదా. రైట్ సార్, మాట్లాడదాం. మీది ఒక్కసారి ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి. రాధా గారు, అంటే ఇప్పుడు రకరకాల కారణాలు